ఈరోజు ఈ అవకాశం లభించినందుకు మరి ప్రత్యేకంగా 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు మరి మీతో పాటు నేను కూడా కొంత సమయం గడపటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరము కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇక్కడ చేరిన మనమందరము కూడా ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం. ప్రార్థన చేయకుండా ఉండం. ఉదయం లెగవంగానే ప్రార్థన చేసుకుంటాం. అవును కదా? దేవుడు మనకు ఒక నూతన దినం ఇచ్చాడని గత రాత్రి అంతా కాపాడినందుకు దేవుణ్ణి స్తుతించుతూ మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని ఇక ఆ రోజు ప్రారంభం చేసుకుంటాం. అలాగే ఇంకా మనము కొన్ని సమయాల్లో భోంచేస్తున్నప్పుడు తండ్రి నాకు చక్కటి భోజనం ఇచ్చావని ప్రభువుని స్తుతించవచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం భోంచేస్తాం, ప్రార్థన చేస్తుంటాం. అప్పుడు కూడా భోజనం టైంలో ప్రార్థన చేస్తాం. మనకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బంది సమయంలో కూడా ప్రభువా అని మనం ప్రభుని అడుగుతాం. మనం అడగకుండా ఉండం కదా. మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రార్థన అనేది ఒక భాగం. ప్రార్థన లేకుండా ఉండదు. పిల్లలు కూడా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళుతుంటారు అనుకోండి, వారికి కూడా తెలుసు ప్రార్థన చేయటం అంటే. కాబట్టి ప్రార్థన ఏదో ఒక రూపంలో మనం ప్రార్థన చేయటానికి మనకు అలవాటు ఉన్నది. అలవాటు లేని జీవితం కాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం. మనం దేవాలయానికి వచ్చి మాత్రమే కాదు ప్రార్థన చేసేది, మనం ఎక్కడున్నా కూడా ప్రార్థన చేసుకుంటాం. కొంతమంది ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకుంటారు. వెళుతున్నప్పుడు ప్రభువా ప్రయాణంలో తోడుగా ఉండు. ఏదైనా ప్రమాదం జరుగుతుందనుకోండి, మేము ఈ మధ్య కాలంలో ఈల చెట్ల దెబ్బ అనే గ్రామానికి వెళ్ళాం. అది ఏరు దాటి వెళ్ళాలి. కృష్ణా నది ఏరు దాటి అవతల వైపుకి వెళ్ళాలి. అక్కడ పాస్టర్ గారు చనిపోతే వారి జ్ఞాపకార్థం సందర్భంగా వెళ్ళటం జరిగింది. మేము ముగించుకుని వచ్చేసరికి ఈ యువతల వైపుకు రేవు దాటి ఇటు రావాలి. మాతో పాటు ఆ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఎక్కువ మంది వచ్చారు. కొంతమంది వాళ్ళకి అలవాటు ఏంటంటే మోటార్ సైకిల్ కూడా తీసుకుని అవతల వైపుకి వెళ్ళిపోయి కొంచెం గ్రామం లోపలికి వెళ్ళటానికి ఏంటంటే ఆ పొలాల్లో గుండా బళ్ళ మీద వెళ్ళాలన్నమాట. లేకపోతే ఒక 4-5 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. అట్లా వారు మోటార్ సైకిల్ కూడా తీసుకుని పడవ మీదనే రేవు నావ మీద ఈ మోటార్ సైకిల్ వేసుకుని వెళతారు. మనకంత క్రొత్తగా ఉంటుంది, మనకు తెలియదు కదా. వారికి అలవాటు అది. మేము తిరిగి వచ్చే సమయానికి వెళ్ళే సమయంలో కొద్దిమందే ఉన్నాము. తిరిగి వచ్చే సమయానికి ఏమైందంటే ఆ కార్యక్రమం అయిపోగానే చాలామంది వచ్చారు. నాతో పాటు కొంతమంది దేవుని సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే పాస్టమ్మ గారు కదా, పాస్టమ్మ గారి జ్ఞాపకార్థ కూడికకు కొంతమంది సేవకులు కూడా వచ్చారు. వారి పాస్టమ్మలు అలా కలిసి వచ్చారు. మేము ఈ రేవు నావ ఎక్కుతుండేసరికి ఒక 3 మోటార్ సైకిల్ ఎక్కించాడు ఆయన. 3 మోటార్ సైకిల్ ఎక్కించి ఆ తర్వాత జనమంతా ఎక్కేసరికి ఇటు సైడ్ కూర్చుని ఇటు సైడ్ కూర్చున్నారు. అసలు నావ కొంచెం ఇట్లా అంటే పక్కకు పడిపోద్ది అనమాట. ఎక్కిన వాళ్ళందరూ కూడా ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, విశ్వాసులే. వాళ్ళందరూ పల్లెకారులు. ఎక్కిన దగ్గర నుంచి ఒకటే ప్రార్థన, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎక్కక ముందేమో ఎంతో ధైర్యంగా గబగబ ఎక్కేశారు. ఎందుకంటే మామూలు అలవాటే కదా. ఎక్కారు. ఎక్కిన దగ్గర నుంచి ఇంతమంది ఎక్కేసరికి ఒకవైపు 3 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి నావలోనే. ఇంత చిన్న నావ, రేవు నావ, పెద్ద పడవలు కాదు అవి. ఇక ఏమాత్రం కొంచెం ఇట్లన్నా పక్కకి ఒరిగిపోద్ది. ఈ చివరి కూర్చున్న వాళ్ళు కొంచెం గలిబిలయ్యి లేచి ఏదైనా తొందరపడ్డారనుకోండి ప్రమాదం అయ్యేదనమాట. నాతో అంతకు ముందు కూర్చున్న ఒక ఆయన గట్టిగా మాట్లాడుతాడు. ఆయన ఒడ్డుకు చేరే వరకు మాట్లాడలేదు. గప్ చెప్పిక కొంతమంది అయితే నడిపించున్నాను అని పాట ఎత్తుకున్నారు. ఇలా అయిపోయింది కదా. ఒక్కోసారి మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ప్రమాదం కలుగుతుంది అని అంటే తప్పకుండా మనం ప్రార్థన చేస్తాం కదా. కాబట్టి విశ్వాసకి ప్రార్థన చేయకుండా ఉండడు. మనం ఏదో ఒక సమయంలో ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. ఇది మన నమ్మకం, మన విశ్వాసం. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రత్యేకముగా మనము ప్రార్థన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనకు కొన్నిసార్లు ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ ఉంటాడు. మనం ఇవన్నీ చేస్తుంటాం. అదే సమయంలో దేవుడు మనకేం చెప్తున్నాడు, యేసే మనకేం చెప్తున్నాడు,
ప్రార్థన అనేది ఏమిటి అనేది మనకు నేర్పిస్తూ ఉంటాడు. ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాసానికి సంబంధించింది. ప్రార్థన అనేది నీ నమ్మకం, మన నమ్మకం, మన విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తాం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు అన్నావు? ఎందుకంటున్నావు? ఏసయ్యా ఏసయ్యా ఈ ఇబ్బంది తప్పించు, ఈ సమస్య తప్పించని ఎందుకంటున్నావు? మన విశ్వాసం ఏంటంటే ఆయన తప్పించగలుగుతాడనే నమ్మకం కదా. కాబట్టి మనకు ఆ విశ్వాసం ఉన్నది కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఎలాంటి సమస్య అయినా తొలగిపోద్ది అనేది ఒకటి. మనము దేవుని బిడ్డలం కాబట్టి ఆయన స్తుతించడమే, ప్రార్థన చేయడానికి స్తుతించాలి, ప్రార్థన ద్వారా ఆయన్ని గనపరచాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. విశ్వాసము అనేది ఇందులో కనపడుతుంది. ప్రార్థన చేయటానికి విశ్వాసం అనేది కనపడుతుంది. నేను ఒక మాట మీకు గుర్తు చేసి ఆ తర్వాత నేను చెప్పాలనుకుంటున్న పాఠము మీ దృష్టికి తీసుకొస్తాను. యేసు ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాతంతో పడి ఉన్నాడని బాగు చేయమని యేసయ్యను అడగటానికి వచ్చాడు. యేసు ప్రభుని అడగగానే నేను వస్తాను పదా నీ ఇంటికి అని అన్నాడు. అనగానే వెంటనే ఆ శతాధిపతి ఏమన్నాడంటే, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడని చెప్పాడు. అంటే ఆ శతాధిపతికి ఉన్న నమ్మకం ఏంటి? యేసు ప్రభు యొక్క మాట చాలు. అంటే ఆ మాటకు అంత శక్తి ఉన్నది. ఆయన ఇక్కడ నిలబడి నీ దాసుడు బాగుపడును గాక అంటే చాలు. ఆ ఒక్క మాటతోనే ఏమైపోద్ది? ఆ దాసుడు బాగుపడతాడనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు ఈ శతాధిపతి. అతడు యూదుడు కాదు కానీ అతనికి యేసు ప్రభువుని గురించి విన్నప్పుడు, ఆయనకున్న శక్తిని గురించి తెలిసినప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన మాటయే అద్భుతమైన మాట, ఆ మాటకు ఎంతో శక్తి ఉంటుందని విశ్వసించాడు. అందుకే అడిగాడు, ఆ మాట అన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని అన్నాడు కదా. మరొక ఉదాహరణ చెప్తాను. మనం పాత నిబంధనలోనికి వెళితే నయమాన్ అని పేరు కలిగిన ఒక సైన్యాధ్యక్షుని చూస్తాం. సిరియా దేశానికి ఆ సైన్యానికి అధ్యక్షుడు. అతనికి ఒక జబ్బు ఉన్నది. అదేంటంటే కుష్ఠవ్యాధి. అది బాగు చేసుకోవటానికి ఆ ఇంటిలోనికి వచ్చిన ఒక చిన్నది చెప్పేసింది, ఇశ్రాయేలు చిన్నది, మా దేశంలో షుమ్రోను ప్రాంతంలో ఎలీషా ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమానికి ఉన్న రోగం అంతా, ఈ జబ్బు అంతా తొలగిపోద్ది అని ఆమె చెప్పింది. సరే ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా ఇంటిలోనే ఉండి ఆయన అన్న మాట ఏంటంటే, పనివాడి చేత కబురు చెప్పించాడు. అతను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పేశాడు. ఆ పనివాడు వచ్చి ఈ నయమానుతో ఈ మాట చెప్పేశాడు, మా యజమానుడు ఇలా చెప్పాడు, నువ్వు వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అని అన్నాడు ఆయన అని చెప్పేశాడు. ఈయన బాగా కోపగించుకున్నాడు. ఈ సైన్యాధ్యక్షుడికి ఎంత కోపం వచ్చిందంటే, ఆయన బయటకు కూడా రాకుండా మాట కబురు చెప్పిస్తాడా? అసలు ఆయన వచ్చి నాకు ఎక్కడైతే ఈ జబ్బు ఉన్నదో అక్కడ తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడని అనుకున్నాను. అతని చెయ్యి నా మీద పెట్టి ఇలా ఆడించి బాగు చేస్తాడని నేను అనుకున్నాను. ఇతను ఇంటిలో నుంచి బయటకు కూడా రాకుండా ఈ మాట అంటాడా? యోర్దాను నదుల కంటే మా దేశంలో ఉన్న నదులు గొప్పవి కాదా? నేను అక్కడ మునగలేనా అని అనుకుని కోపగించుకుని వెళ్ళిపోవటాన్ని మనం గమనిస్తాం. ఆ తర్వాత అతనితో ఉన్న పనివాడు ఒక మాట చెప్పగానే తిరిగి వచ్చి యోర్దాను నదిలో మునిగి స్వస్థత పొందటం మనం గమనిస్తాం. కానీ అన్న మాట ఏంటి? ఈ ఎలీషా బయటికి వచ్చి తనకి ఎక్కడైతే జబ్బున్నదో అక్కడ చేయబెట్టి ఆడించాలి, చేయబెట్టి ఇలా అంటే అతని నమ్మకం ఏంటి? ఎలీషాకు ఒక ఏదో గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఆయన వచ్చి ఇట్లా చేయబెట్టి అంటే తగ్గిపోద్దని అనుకుంటున్నాడు. అది ఆయన నమ్మకం. కానీ మాట మాత్రమే జరిగిద్ది. ఎలీషా మాట ఏంటి? నువ్వు వెళ్ళిపోయి యోర్దాను నదిలో మునుగ. ఆ మాటకు లోబడితే ఏం జరిగిద్దంటే అతనికి స్వస్థత కలిగింది కదా. కాబట్టి విశ్వాసములో తేడాలు చూడండి. అక్కడ శతాధిపతి ఏమో నీ మాట చాలు యేసయ్యా అని అన్నాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రవక్త యొక్క ఎలీషాతో ఏమంటున్నాడు ఆ నయమాను, నువ్వు ఆయన వచ్చి నాకు ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడ ఆడిస్తే బాగుండు కదా, చెయ్యి ఇట్లా పెడితే తగ్గింది. ఒకసారి మనం కూడా అనుకుంటూ ఉంటాం, మనం కూడా ఏంటంటే మనకు ఎక్కడైతే జబ్బు ఉంటుందో అక్కడే మనం చేయబెట్టి ప్రార్థన చేసుకుంటే తగ్గిద్ది అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకనే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ విశ్వాసము నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య మీదనే ఉండాలి.
నీ ప్రార్థన అంతా కూడా యేసయ్య ఆయన శక్తిమంతుడు. ఆయన ఎలాంటి శక్తిమంతుడు అంటే ఈ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడమన్నా పడివేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నోటి మాటతో అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది కదా. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇంత త్వరగా ఎండిపోయిందా అని అంటే ఆయన, మీరు ఇదే కాదు, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుంది అని అన్నారు. అంటే మన ప్రార్థనలో ఎంత విశ్వాసం ఉండాలంటే అసాధ్యమైన దాన్ని కూడా ఆయన సాధ్యముగా చేయగల సామర్థ్యము కలిగిన యేసయ్య దేవుడు అని చెప్పి మనము విశ్వసించాలి. కాబట్టి ప్రార్థనకి ఏముండాలి? ముఖ్యంగా మనకు విశ్వాసం ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా, నేను గంటల తరబడి చేస్తానా లేకపోతే ఒక రోజంతా చేస్తానా, ఎంత చేసినా ఏముండాలి? మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మనం చేసే ప్రార్థనే కాదు. అది ఒకటి. రెండవది, ఇక నేను చెప్పే పాఠము, ఒకసారి మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలోనికి వెళదాం. లూకాసు వార్త ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న పాఠము లూకాసు వార్త 18వ అధ్యాయం. మనము మొదటి వచనాన్ని చదువుదాం. మొదటి వచనం చదువుతాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చాలు ఉపమానం చెప్పాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అంటానికి, వారు అర్థం చేసుకోవటానికి, విసుకక నిత్యము ప్రార్థన చేయటానికి చేయాలి అని ఈ మాట చెప్పేశాడు. వాళ్ళకి అర్థం అవ్వాలిగా. విసుకక నిత్యం ఎందుకు విసుక్కుంటాం? నిత్యం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు విసుగుదల వచ్చింది? ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలి? అర్థం కాల. అందుకని యేసయ్య ఏం చేశాడో తెలుసు, ఒక ఉపమానం చెప్పేశాడు. ఉపమానము ద్వారా ఆయన విషయాన్ని తేటగా చెప్తాడు. యేసు ప్రభు చెప్పేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందో తెలుసు. ఒక విషయం మనకు అర్థం అవ్వాలంటే ఉపమానం ద్వారా తెలియజేస్తాడు. దానివల్ల ఏమైంది? మనకు తేటగా అర్థమైంది. అక్కడ ఉన్న వారందరికీ ఆయన ఏ విషయం చెప్తున్నాడో చక్కగా అర్థమైంది. అందుకే యేసు ప్రభు బోధనలు ఎక్కువ ఏం ఉపయోగించాడు? ఆయన ఉపమానాలే ఉపయోగించాడు కదా. ఒక ఉపమానం బాగా మనకు తెలిసిన ఉపమానం చెప్పండి. మనకు ఆయన అర్థం అవ్వడానికి చెప్పిన ఒక ఉపమానం. యేసు ప్రభు ఒక విషయాన్ని వివరించి చెప్పటానికి ఆయన ఉపయోగించిన ఉపమానాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఉపమానం చెప్పండి. తప్పిపోయిన కుమారుడు. ఏ విషయం చెప్పటానికి? మనమందరము కూడా మారు మనసు పొందాలి కదా. ఏ సందర్భంలో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన? ఏ సందర్భంలో చెప్పాడంటే, ఆయన మారు మనసు పొందటానికి కొంతమందికే, కానీ ఎవరికి కొంతమందికే, అందరు కాదన్నట్లుగా చెప్తే, ఆయన ఈ క్రింద ఉపమానాలన్నీ చెప్పుకుంటూ వస్తా, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి రావటానికి, అలాంటి అతను కూడా మారు మనసు కలిగినప్పుడు ఏమవుతుందో తండ్రి చేర్చుకుంటాడు అని ఆయన ఇలాంటి ఉపమానాలు చెప్పి ఒక విషయం అర్థం అవటానికి తెలియజేసేవాడు. మంచి సమరయుడిని గురించి ఒక ఉపమానం ఉంది కదా. ఏ విషయం వివరించడానికి చెప్పాడు ఆయన? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని చెప్పడానికి ఒక ఉపమానాన్ని ఉపయోగించాడు. దొంగల చేతిలో పట్టబడి కొట్టబడి చావు బతుకుల్లో ఉండిపోయిన ఆ వ్యక్తిని ఒక సమరయుడు వెళతా ఉన్నవాడు చూచి అతన్ని గాయాలు కట్టి అతనికి అవసరం అంతా కూడా చూచాడు. అంటే మన పొరుగు వారిని, నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించుమని అంటే మనకు అర్థం కానప్పుడు యేసయ్య ఉపమానం చెప్పి ఏమన్నారంటే, ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటే అతనే నీ పొరుగువాడు. అతనికి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఆపదలో ఉన్నాడు కాబట్టి అతన్ని ఆదుకోవటమే అని ఉపమానం చెప్పటం ద్వారా విషయాన్ని క్లియర్గా చెప్పటం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఉపమానం ద్వారా ఆయన ఏం చేస్తారంట? విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. ఇప్పుడు అందులో ఉన్న విషయం ఏంటి? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవల అనటానికి ఆయన క్రింద ఉపమానం చెప్పుకుంటా వచ్చాడు. ఆ ఉపమానం మనకు అర్థమైతే ఆ విషయం మనకు అర్థమైంది. ఆ ఉపమానం మనకు అర్థమైతే అప్పుడు ఆ విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఉపమానం ఏంటి? మనకు తెలుసు, మనం చదవనక్కర్లే. ఎందుకు నేను చదివిద్దాం అనుకున్నా కానీ మీకు అందరూ తెలుసు కదా, అందుకని చదివించలేదు. ఒక విధవరాలు ఎక్కడికి వెళ్ళేదంట? ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె మాటికి ఆయన అడుగుతుంది. ఏమడుగుతున్నది? నాకు న్యాయం చేయ్యా, నా ప్రతివాదికి నాకున్న ఈ సమస్య, నా ప్రతివాదితో నాకున్న వ్యాజ్యం ఉన్నది, కాబట్టి నాకు న్యాయం చేయమని
ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నది? ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ఎవరంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. వాడు మామూలుడు కాదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. న్యాయాధిపతుల్లో ఎవడైనా అన్యాయస్తుడు ఉంటాడండి? ఎంత దౌర్భాగ్యం కాకపోతే. ఈనాడు ప్రపంచం అంతటి ఇలాగే తయారైంది. న్యాయాధిపతి స్థానంలో ఉంటున్నారే కానీ అన్యాయం చేయటమే. ఎక్కడ న్యాయం దొరకట్లా. ఒక పేదవాడికి న్యాయం దొరకదు. మీరు ఎక్కడైనా చూడండి, ధనికుడికి దొరికేంత న్యాయము పేదవాడికి దొరకదు కదా. అంటే న్యాయస్థానాలు కూడా ఏమైపోయినాయంటే, న్యాయస్థానం అనేది కూడా ఏమైపోయిందంటే, ధనికుడికి ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయం. మనమే చూస్తూ ఉన్నాం. అదే బైబిల్లో చెప్పింది ఏమి తప్పేం కాదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే వాడు మాట్లాడితే అన్యాయం చేసేవాడు అనమాట. ఇలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమెకు. అంతకు మించి ఇంక వేరే దారి లేదు ఆమెకు. అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడుగుతా తన ప్రతివాదికి తనకున్న వ్యాజ్యములో న్యాయం తీర్చమని అడుగుతున్నప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడు, ఇవి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు న్యాయం తీర్చేస్తే పోలా అని అనుకుని ఏం చేశాడంట, ఒకరోజు న్యాయం తీర్చి పంపించేశాడు ఆమెను. ఇక నా దగ్గరికి రాకుండా ఉంటుంది, నన్ను మాటికి తెల్లలేగవగానే వచ్చి కూర్చుంటుంది, ఇక లాభం లేదని చెప్పి ఏమనుకున్నాడంట, న్యాయం తీర్చాలని అనుకుని ఆమెకు న్యాయం తీర్చి పంపించాడు. ఉపమానం చెప్పి యేసయ్య అన్న మాట ఏంటంటే, అతను అన్యాయస్తుడైన న్యాయాధిపతి, కానీ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకు న్యాయం తీర్చడా? ఆయన మనకు న్యాయం తీర్చడా? కాబట్టి మనము విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి మొట్టమొదటిగా ఏంటంటే, మనం ఎందుకు విసుగుదల వచ్చేస్తుంది అనేది మనం తెలుసుకుంటే, ఆమెను విసిగించింది ఎవరు చెప్పండి? ఆ విధవరాలను విసిగించింది ఎవరు? ఎవరితో వ్యాజ్యము? ఎవరితో వ్యాజ్యం ఉన్నది? తనకు ప్రతివాదితో ఉన్న, అంటే తనకు ఎవరో ఒక ప్రతివాది, ఒక వ్యతిరేకి ఉన్నాడు, ఆమెకు ప్రతివాది. అతడు ఈమె మీద వ్యాజ్యం, వారిద్దరి మధ్య వ్యాజ్యము. ఇది ఒక విధవరాలకి ఆమెకున్న వ్యతిరేకి ఆమెకు మధ్య ఉన్న వ్యాజ్యములో వాడు మాటికి ఈమెను ఏం చేస్తున్నాడంటే, తనను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఆమెకు అన్యాయం చేస్తున్నాడు, ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అది యేసయ్య చెప్పిన ఉపమానంలో. ఇప్పుడు మనం ఆ ఉపమానాన్ని మనమైతే చూద్దాము. ఆ విధవరాలి స్థానంలో మనం ఉందాం అనుకుందాం. మనం ఉంటే మనకు ప్రతివాది ఎవరు చెప్పండి? మనకు వ్యతిరేక ఎవరు? మన ఇంటి పక్కల ఎవరు మనకు విరోధి? అపవాదే మనకు విరోధి. కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉంటాడంట, మనల్ని అనేక సమయాల్లో ఇబ్బంది పెడతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు ప్రార్థన చేయవలసి, నిరంతరము ప్రార్థన చేయటానికి కారణం ఏమవుతుందో తెలిసిన, నీ ప్రక్కనున్న వాళ్ళ కొరకు కాదు, లేకపోతే ఇంకెవరితో వచ్చే సమస్యలు కాదు. అక్కడ మన కుటుంబంలో సమస్యలు కాదు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసుకుంటే అవన్నీ పోతూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, ప్రార్థన చేసుకుంటే దేవుడు దాన్ని తప్పించడానికి మార్గం చూపెడతా ఉంటాడు. కానీ నువ్వు ప్రభువును నమ్ముకొనగానే, ఒక్క విశ్వాస జీవితంలోనికి అడుగు పెట్టగానే పొంచి ఉండేది ఎవరో తెలిసిన? అపవాది. సాతానుడు నిన్ను ఏం చేస్తూ ఉంటాడంటే, మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు మనల్ని మన మీద ఆరోపణ చేయటానికి చూస్తూ ఉంటాడు. అపవాది ఎలా విసిగిస్తాడో తెలుసిన? మనకు తెలుసు. మన ప్రార్థన ఏంటంటే, మనం వీటికి అలవాటు పడిపోయాం. ఏదన్నా సమస్య వచ్చింది కాబట్టి సమస్య కొరకు ప్రార్థన చేసుకోవటం, ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం అని ఈ ప్రార్థనలకు అలవాటు పడిపోయాం. ఈ అసలైన ప్రార్థన మర్చిపోతుంటావు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనంటే, నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేయటం అనేదాన్ని యేసయ్య నేర్పిస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం మీద దాడి చేసేది ఈ అపవాది. మనకు విరోధిగా ఉన్నవాడు, మన ప్రతివాది వాడు. ఈ ప్రతివాది పోరాటాన్ని మనం మనతో పోరాడుతూ ఉంటాడు. మీరు పౌలు చెప్పిన మాట గుర్తు చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి, 6వ అధ్యాయము మనం 10వ వచనాన్ని చదువుకుంటే, 10వ వచనం దగ్గర నుంచి ఉంటుంది. తుదకు అంటే ఆ మాటలన్నీ చెప్పుకుంటా పత్రిక రాసి చివరికి అక్కడికి వచ్చేసరికి 6వ అధ్యాయం తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు
ఎవరి తంత్రాలు ఎదిరించడానికి? అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తిమంతులం అవ్వాలి అని పౌలు గారు చెప్పాడు. ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు ఎంత చక్కటి మాటలు చెప్తాడో, చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. చెప్పి చివరికి వచ్చినాక ఏమంటాడంటే తుదకు, అనగా ఆఖరిలో ఆయన ముగింపులోనికి వచ్చేసాడు, ఆ పత్రిక ముగింపులోనికి వచ్చేసినాక ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి అని అన్నాడు. ఆ అపవాది ఎట్లా ఉంటాడంట? కింద భాగంలో చూడండి, తర్వాత వచ్చిన చదవండి. మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనకు పోరాటం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితానికి ఉన్న పోరాటము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే యేసు ప్రభు ఆ మాట ఎందుకు చెప్పారంటే, మన విశ్వాస జీవిత యాత్ర ఎంతకాలం కొనసాగాలి? చివరి వరకు కొనసాగాలి. అంతము వరకు నువ్వు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని అన్నాడు. ఒకవేళ ఈ అపవాది మనల్ని ఎక్కడైనా పడవేసే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా మనల్ని పడగొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుచూ ఉన్నవాడు. యోబు దగ్గరకు వచ్చేసరికి, యోబు పాత నిబంధన గ్రంథంలో యోబు చరిత్ర మనం చదువుకుంటే, ఈ అపవాది ఎక్కడి నుండి వచ్చాడంట? ఈ భూమి మీద అటు ఇటు సంచరించచ్చు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, వాడు గాలి తిరుగుతూ ఉంటాడు. ఈ అపవాది దేవుడు సృష్టించిన దూతలు అద్భుతమైన దూత, తిరుగుబాటు చేసి త్రోసివేయబడిన వాడు, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినవాడు, అతనితో పాటు అతని సమూహము. కాబట్టి ఈ అపవిత్రాత్మలు, సాతాను యొక్క సమూహము ఈ లోకములో ఉన్నవి. ఈ లోకమంతా వాడిదే. యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు శోధించే సమయంలో ఈ లోకమంతా నాదే అని అంటున్నాడు. అతనిదే, సాతానుది ఈ లోకములో సాతాను బిడ్డలముగా పడి ఉన్నప్పుడు మనల్ని యేసయ్య తన రాజ్యానికి మనల్ని తీసుకుంటున్నాడు. ఈ లోకములో నుంచి మనల్ని తన రాజ్యంలోనికి తీసుకోవడానికి యేసయ్య మన కొరకు లోకానికి వచ్చినవాడు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి, ఈ అపవాదితో మనకు ఎప్పుడు ఏముంటుందంటే వ్యాజ్యం ఉంటుంది. నువ్వు అతనితో పోరాడుతున్నావు, వాడు మనతో పోరాడుతుంటాడు. కాబట్టి ఎవరి దగ్గర మనం మొరపెట్టుకోవాలి? మనకు న్యాయం కలగాలి అంటే మనం యేసయ్య దగ్గర, న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర మనం మొరపెట్టుకుని ప్రార్థించే వరంగా మనం ఉండాలి అన్న విషయాన్ని ప్రభు ఈ ఉపమానం ద్వారా గుర్తు చేశారు. విధవరాలను ఎందుకు చెప్పారు? విధవరాల గురించి ఎందుకు చెప్పుకుంటూ వచ్చారంటే, ఇక్కడ దాని అర్థం ఏంటి? విధవరాలకు ఎవరు తోడుండరు. ఎవరైనా ఉంటారా? ఎవరు సహాయపడరు. అంటే మనకెవరు సహాయపడట్లా. నీకు ఈ అపవాదితో ఈ పోరాటంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, నువ్వు పరుగున వెళ్ళిపోయి యేసయ్య దగ్గర నువ్వు మోకరించి, ప్రభువా నిత్యము మనము విసుక్కోకుండా, వాడు విసుగుదల కలగజేస్తా ఉన్నాడు, నీ మీద ఆరోపణ చేస్తుంటాడు, నీ మీద బండలేస్తుంటాడు, నీ విశ్వాసం ఏ విశ్వాసం నీవు అని మన మీద మనకే అపనమ్మకం కలిగే విధంగా చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనం అనుకుంటాం, మనం విశ్వాసులమేనా? మనకే అపనమ్మకం కలుగుతూ ఉంటుంది. అపవాది అనేక రీతిలుగా మనల్ని వాడు పన్నే తంత్రాలు అవి. అందుకే మనం గుర్తు చేసుకోవాలి, అపవాదిని మనము జయించటానికి వాడు మన మీద చేసే ఆరోపణలన్నిటికీ మనకు న్యాయం తీర్చే ప్రభు ఉన్నాడు. అపవాది గురించి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మనం యోబు దగ్గరకు వచ్చేసరికి దేవుడు యోబును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? యోబును గురించి ఏమంటాడు? అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, నా యందు భయభక్తులు కలిగి యథార్థపరుడుగా ఆయన నీతిమంతుడయ్యా అని దేవుడు చెప్తా ఉంటే, భలేవాడు వేలే, ఆయన ఇంటికి నువ్వు కంచె వేశావు, ఆయన కలిగినదంతా కూడా కంచె వేశావు, నువ్వు అది తీసేయి, నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. అంటే ఈ అపవాది ఏం చేస్తున్నాడు? యోబు మీద ఆరోపణ చేస్తున్నాడు కదా. యోబు మీద ఆరోపణ చేయటానికి అపవాది ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నా బిడ్డ, నా యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడింత సాక్ష్యం చెప్తా ఉంటే యోబు మీద అపవాది యొక్క ఆరోపణ ఏమిటి?
భలేవాడు, ఆయన యథార్థపరుడుగా నీతిమంతుడుగా నువ్వు ఆయన ఇంటి చుట్టూ కంచె వేసావు కాబట్టి, భద్రత ఇచ్చావు కాబట్టి నువ్వు అది తొలగించు, నీ కాపుదల తీసేసాయి, ఇక నీ ముఖమనే తిట్టి ఎదురుగానే తిట్టేసి వెళ్ళిపోతాడు, నిన్ను దూషించేవాడు అని యోబును గురించి ఒక అబద్ధ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మన మీద కూడా ఏముంటుందో తెలుసండి, అపవాది ఎప్పుడు మన మీద ఆరోపణ చేస్తూ ఉంటాడు. వాడు మనము విశ్వాసము కాదని అంటాడు, నువ్వు విశ్వాసమే కాదు అని ఇలాగున రకరకాలుగా మన మీద ఆరోపణ చేసే ఈ ఈ వ్యాజ్యం వేసేవాడు, ఈ ఈ అపవాది మనకు విరోధి. అందుకనే పౌలు కూడా చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటే, వాడు తంత్రములు పన్నువాడు, విశ్వాస జీవితంలో నుంచి మనల్ని పడగొట్టేవాడు. అది మనం తెలుసుకోవాలి. అందుకనే మనం ఏం చేయాలంటే, నాకు న్యాయము తీర్చు ప్రభువా అని చెప్పి మనం నిరంతరము ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. అపవాది మీద విజయము కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. అది మనము చేయవలసినది. ఎందుచేతనంటే వాడు మనల్ని ఎంతగానో శోధిస్తూ ఉంటాడు, ఎంతగానో మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోబు మనము వాడి యొక్క శోధన ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు ఈ పాఠంలో నుంచి మీకు చెప్తాను. ఈ అపవాది అంటే మనకు ప్రతివాది వాడు. అదే మనకి ఈ పాఠంలో ఉపమానంలో చెప్పింది. ఇది మనకు చాలా మందికి తెలియదు. మనం నిరంతరం నిత్యము విసుగు ప్రార్థన చేయటం వలన అని అంటే మనం ఏం చెప్తామో తెలుసిన, నీకు ఉద్యోగం రాలా, విసుక్కోవటం ఎందుకన్నా, ప్రార్థన చేయి, నీ ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు అని దీన్ని తీసుకువెళ్ళి మనం దేనికి అన్వయిస్తాము? ఏదో భౌతికమైన ఉద్యోగాల కొరకు, భౌతికమైన విషయాల కొరకు నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి, నువ్వు విసుక్కోవద్దు, నువ్వు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి మనం అనుకుంటూ ఉంటాం అట్లా. కానీ నీవు క్రింద ఉపమానం చూస్తే మనకు అర్థమైంది, యేసయ్య నిత్యము విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వలన అనుటకు చెప్పిన ఉపమానం అది. అంటే ఉపమానంలో నుంచి మనం నేర్చుకునే విషయం ఇది. కాబట్టి ప్రతివాదితో ఆ విధవరాలకు ఉన్న సమస్యను ఇలాగున యేసయ్య మనకు ప్రతివాదిగా ఉన్న అపవాది, అతనితో ఉండే సమస్యను గురించి మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ అపవాది మనల్ని ఎక్కడ పడగొడతాడో తెలుసునా? ఎక్కడ పడగొడతాడంటే, నన్ను ఎక్కడ పడగొట్టలేదు అని మనం అనుకుంటే దేవునికి స్తోత్రం, మీరు దాంట్లో నిలబడితే మరీ మంచిది. లేదు అపవాది పడగొడుతున్నాడని అనిపిస్తే మాత్రం ఈరోజు ఈ పాఠాన్ని బట్టి మనం జయించడానికి ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్యను మనం అడగాలి కదా. రైట్, మనము అది చూద్దాం. యేసు ప్రభువుని విడిచిపెట్టాడు అపవాది. యేసు ప్రభుని విడిచిపెట్టాడు ఏమన్నా? యేసు ప్రభుని విడిచిపెట్టాడు, శోధించలేదా? యేసు ప్రభు పరిచర్య ఆరంభంలోనే, ఆయన పరిచర్యకు వెళ్లే ముందుగానే, బాప్తిసం తీసుకునగానే 40 రోజుల అరణ్యంలో ఆయన ఉపవాసం ఉన్నారు. ఆత్మచేత పరిశుద్ధాత్ముడు ఆయన కొనిపోయాడు, అరణ్యమునకు కొనిపోయాడు. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ పాఠాన్ని చదువుకుంటారు. మీరు అందరూ తీయండి, అందుట్లో నేను చదవనక్కర్లేదు కానీ నేను అందుట్లో ఉన్న ఒక 3 విషయాలు టకటగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఈయన ప్రభు అరణ్యంలో ఉన్నారు కదా. ఉపవాసం ఉన్న తర్వాత అంటే అపవాది మనల్ని కూడా శోధిస్తాడు, మనతో వ్యాజ్యం ఉన్నది, మనము అపవాదిని ఎట్లా జయించాలి? అపవాది సంగతి మనకెందుకయ్యా, నాకేదో మా ఇంట్లో ఉన్న అవసరాలు తీరిస్తే చాలు యేసయ్యా అని అంతవరకు మనం పరిమితం అయిపోతేనేమో ఆయన నీ అవసరాలన్నింటి తీర్చే దేవుడు. నీకు అనారోగ్యం ఉన్నదా, అందులో నుంచి నీకు స్వస్థతను కలిగించే దేవుడు. నీకేమైనా సమస్య ఉన్నా ఆ సమస్యను తొలగించే దేవుడు. అంత శక్తిమంతుడైన దేవుడు. దేవుడు అందుట్లో మనకు ఎటువంటి అనుమానం లేదు. నీ చిన్న ప్రార్థన, ఆ శతాధిపతి దాసుని కొరకు వచ్చి ప్రార్థన అడిగాడు యేసయ్యను, తన దాసుని కొరకు అడిగాడు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు కాబట్టి స్వస్థపరిచే దేవుడు. నీకు సమస్యలు ఉన్నాయి, సమస్యల నుంచి నిన్ను బయటికి నడిపించే దేవుడు. ఎలాంటి ఆయన సమస్యలు ఉన్నప్పుడు మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు యేసయ్య. శిష్యులు వారు గలిలయ సముద్రం మీద గుండా వెళుతున్నప్పుడు గాలి తుఫాను రేగినప్పుడు ఏం చేశారంట? ఆయన నడుచుకుంటా వచ్చాడు వాళ్ళ దగ్గరికి కదా. కాబట్టి ఆ సమస్యలోనికి వారినే నడిపించాడని అనిపిస్తుంది. గాలి తుఫాను వస్తుందని యేసయ్యకి తెలియదా? మీరు ముందు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈ శిష్యులందరూ నావలో వెళుతూ ఉండగానే 4వ జామున ఆయన నీటి మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. కాబట్టి ప్రభు అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉంటాడు.
కానీ ప్రియ దేవుని సంగమా, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసిన, మన ఆత్మీయ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాస జీవితం, క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మనం పడిపోయే విధంగా వాడు చేస్తూ ఉంటాడు. యేసు వాక్యం మీద మనము మనస్సు నిలపకుండా ఆ వాక్యము ద్వారా నువ్వు బలపడేవాడివైతే ఆ వాక్యం దగ్గర కూడా చేరనీయకుండా చేస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసును ఎలా శోధించాడు అని అంటే, యేసు బాగా ఆకలిగొని ఉన్న సమయంలో ఆయన వచ్చి ఏమనన్నాడో తెలిసిన, మొదటి శోధన ఏంటో తెలిసిన, యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తినము అని అన్నాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని అన్నాడు. మీరు గమనించారా ఆ శోధన ఏమిటో? మీరు ఆ శోధన ఏంటి? ఏం శోధిస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన దేవుని కుమారుడే కదా, కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే నిరూపించుకో అని చెప్పడం అన్నమాట. నువ్వు దేవుని కుమారుడు అయితే నిరూపించుకో, ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి అని అంటా ఉన్నాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేస్తే చేయలేడా యేసయ్య? చేయగలుగుతాడు. రాళ్లను రొట్టెలుగా చేయగల సామర్థ్యం యేసయ్యకు ఉన్నది. కానీ ఆ సలహా ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఆ సలహా? అపవాది కదా. అపవాది సలహా ఇస్తే మనం పాటిస్తే ఎట్లండి? అదే శోధన. అపవాది మనకు ఒక పాడు సలహా పడేస్తాడు. మన ఆలోచనలోనికి ఏం తీసుకొస్తారో తెలుసునండి? నువ్వు దేవుని వాక్యముతో నీ ఆలోచన నడుస్తున్నదా, లేకపోతే అపవాది యొక్క ఆలోచనతో, అపవాది ఇచ్చిన సలహాతో మనం నడుస్తున్నావా అనేది వాడు ఆలోచన ఇస్తుంటాడు. ఆలోచనలో ఒకటి పడేస్తాడు, ఒక రాయి పడేస్తాడు మన దగ్గరికి వచ్చి, ఏం పర్లేదు చెయ్యి, నువ్వు దేవుని కుమారుడువేగా, దేవుని బిడ్డవేగా, చెయ్యి అని అంటాడు. అదనమాట వాడు ఇచ్చే ఆలోచన. ఒక్కోసారి మనకేమనిపిస్తుందో తెలుసునండి? బాగుంది కదా అనిపిస్తుంది. ఏం తప్పే ఉంది దీంట్లో? ఏంది ఇదే? ఏమాత్రమైన మనకేమైనా ఇబ్బంది కలిగించేదా? ఇబ్బంది కలిగించేది కాదు. యేసయ్య ఆకలి తీర్చుకోవటానికి ఏమైనా దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు, ఆకలి అవుతా ఉన్నది. ఆయనకు శక్తి ఉన్నది కదా, ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకోగల సామర్థ్యం ఉన్నది కదా. ఆయన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉంటే సముద్రం 2 పాయలుగా చేసేసాడు, ఆకాశం మన్నానే కురిపించాడు, నోటి మాటతో ఏమైనా చేయగలిగాడు. కుష్టివ్యాధి 10 మంది కలిగిన వాళ్ళు వస్తే, మీరు వెళ్ళి యాజకుని కనపరచు, 10 మంది బాగుపడ్డారు. ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఉన్నదా? గాలిని గద్దించుకు ఒకసారిగా సముద్రం అంతా ఏమైపోయిందట, నెమ్మళించి. ఆయనకి అసాధ్యం ఏమున్నదండి? అసాధ్యం ఏమున్నది? ఆయనకి ఏమీ అసాధ్యం లేదు. ఈ రాళ్లను రొట్టెలుగా చేయగల సామర్థ్యం ఆయనకున్నది. కానీ ఆ సలహా ఎవరిదంట? సాతాను ఇచ్చిన సలహా. అయ్యో, మనం ఈనాడు విశ్వాసము మనం ఎక్కడ పడిపోతున్నామో తెలుసునా అండి? సాతాను ఇచ్చే సలహాలకు మనం లొంగిపోతున్నాం. సాతానుడు మనకు ఒక ఆలోచన పడేస్తూ ఉంటాడు. వాడి ఆలోచన ఏంటో తెలుసునా? నువ్వు యేసయ్య మాట విని నడిచి దేవుని బిడ్డగా దేవుని ఘనత వచ్చి దేవునికి మహిమ వస్తూ ఉంటే వాడు ఓర్చుకోలేడు. నువ్వు దేవుని వాక్యంతోనే నడుస్తూ ఉంటే, దేవుని మాటతోనే నడుస్తూ ఉంటే వాడికి ఎంత అసూయ తెలుసునా? నా మాట వినకుండా యేసయ్య మాట అంటున్నారు వీళ్ళు. ఎంతసేపు మాట్లాడితే యేసయ్య మాట చొప్పున మేము నడుచుకుంటాం అని అంటుంటే వాడికి ఎట్లా ఉంటుంది? వాడికి ఎట్లా, ఎంత అసూయ అంటే, యేసు మాట విననివ్వకుండా నా మాట వినాలి. అందుకనే వాడు యేసయ్యకు కూడా ఇచ్చిన సలహా ఇదే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని అన్నాడు. కానీ యేసయ్య అన్న మాట ఏంటో తెలుసునా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడానికి వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. దేవుని మాట నాకు చాలు, రాయబడి ఉన్న వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, ఆ మాటను నేను నమ్ముతున్నాను, ఆ మాట యందు నాకు నమ్మకం ఉన్నది. మనిషి జీవించగలుగుతాడు, ఆయన దేవుని యొక్క వాక్యముతో మనిషి జీవించగలుగుతాడు, ఎటువంటి అనుమానం లేదు. ఈ రాళ్లను రొట్టెలు చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? నేను ఆకలితో చచ్చినంత మాత్రాన వచ్చిన నాకు ఇబ్బంది ఏమున్నది? ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రాన నాకేమన్నా ఆకలి నేనేమన్నా అయిపోతానా? ఈ రాళ్లను నేను రొట్టెలుగా చేసుకుని దేవుని మాట వలన నేను జీవిస్తాను. అంటే దేవుని మాటకే నేను ప్రాధాన్యత ఇస్తాను, అంతేగా నీ మాట నేను విన్ను. అదనమాట. ఇప్పుడు మనం అడుగుదాం, సలహా ఎప్పుడు ఇస్తాడు వాడు? అపవాది ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? యేసయ్యకి ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? ఆయన బాగా ఆకలి కొని ఉన్నప్పుడు వాడు ఒక సలహా వేశాడు. చూసారా? అంటే మనము దేవుని బిడ్డలముగా మనకి ఏదైనా ఒక అవసరత, బలమైన అవసరత ఏర్పడినప్పుడు, బాగా ఆకలి వంటిది,
ఆకలి ఉంటుంది. కావాలి కావాలి కావాలి, ఇప్పుడు నేను తినకపోతే అందకపోతే చచ్చిపోతాను, అమ్మో ఇంకేముంది అని అనుకుంటున్నప్పుడు వాడు ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ఎట్లా అనిపిస్తుంది అంటే, నిజం ఏ రూపంలో వస్తేనేమి, ఏ రూపంలో వస్తేనేమో అండి నాకున్న బాధ తీరిపోతుందిగా, నాకున్న సమస్య తీరిపోతుంది కదా, నా ఆకలి తీరిపోతుంది కదా, నేను ఆకలి తీర్చుకుంటున్నాను కదా, ఆకలి తీర్చుకోవటానికి, నా బాధ తీర్చుకోవటానికి నాకు ఏదో ఒకటి ఏదో రూపంలో వచ్చేసింది కదా, చాలు అని మనము అనుకుంటే మనం గుర్తు చేసుకోవాలి, అది అపవాది శోధన. దేనిని బట్టి మనం అక్కడ దానిని తీర్మానం చేసుకుంటాము? దేవుని మాట చొప్పున నువ్వు తీర్మానం చేసుకుంటే అప్పుడు నువ్వు ఎక్కడ గెలిచినట్టు? అపవాది మీద గెలిచినట్లు. అక్కడ నీ మాట నేను విన్నాను, నీ మాట, నీ సలహా నాకు అక్కర్లేదు, నీ ఆలోచన నాకు అక్కర్లేదు, నాకు యేసయ్య ఆలోచన ఇస్తున్నాడు, యేసయ్య నాకు మాట ఇచ్చాడు, ఆయన వాక్యం అన్నది, ఈ వాక్యము నన్ను ఏం చేస్తున్నదంటే నన్ను బలపరుస్తున్నది. దేవుడరా, అవ్వమ్మ దగ్గర జరిగిన విషయం గుర్తు చేసుకుంటే దేవుని మాట ఏం చెప్తావన్నది, నువ్వు ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావని చెప్తావు. ఈ పండు తింటే, పండు మీద ఆమెకి ఆశ కలిగించాడు కదా, పండును చూడగానే అది రమ్యముగా ఆశ కలుగుతా ఉన్నది, తినాలనే ఆశ ఆమెకు వచ్చేసింది. దేవుడు ఎందుకు దాన్ని పట్టాడబ్బా, ఎందుకు ఆ మాట చెప్పాడు అని ఇక ఆలోచించడం మొదలుపెట్టింది. వాడిచ్చిన సలహా ఏంటి? నువ్వు చావనే చావు, నువ్వు తిన్నంత మాత్రాన చావనే చావు. దేవుడు ఇది సాతాను చేసేది. మనం ఏది చేసినా ఏం పర్లేదు అని అంటాడు. నేను ఏదైనా ఎట్లా చేస్తానండి, నేను దేవుని బిడ్డను కదా, దేవుని వాక్యం అది అంగీకరించట్లేదు కదా అని అంటే దాని అర్థం ఏంటో తెలుసున్నాం, సాతాను మీద మనము విజయం పొందుతున్నాం. సాతాను మీద ప్రభువుని అడుగుతున్నాం, ప్రభువుని మనం అక్కడ న్యాయాధిపతి దగ్గర మనం, ప్రభువా ఈ సమస్యలో నాకు విజయం దయచేయి, అపవాది నన్ను ఈ వ్యాజ్యం, ఇదిగో నాకు ఇలాంటి పాడు సలహా ఇస్తున్నాడు, ఈ విషయంలో నేను బయటపడాలంటే నేనేం చేయాలి అని అంటే యేసయ్య ఆ మాట ద్వారా మనకు ఏం చేస్తాడు, గొప్ప విజయాన్ని కలగజేస్తాడు. కాబట్టి యేసయ్య వాక్యము ద్వారా ఏ రీతిగా విజయాన్ని పొందాడో అలాగ మనము ప్రార్థన ద్వారా విజయాన్ని పొందాలి. అపవాది శోధనలో మనము ప్రార్థన ద్వారా వాడు నిరంతరము మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, విసిగిస్తూ ఉంటాడు. ఈ ఆలోచన పడేసి మనల్ని ప్రాణం తీస్తూ ఉంటాడు. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ప్రభువా ఇది నీ మాట కాదు కదా, నీ వాక్యము ప్రకారంగా ఇది లేదు కదా, కాబట్టి ఇది నీకు వ్యతిరేకమైంది కదా, నా విశ్వాసమునకు వ్యతిరేకమైంది కదా, నేను దేవుని బిడ్డగా ఉండటానికి ఇది వ్యతిరేకంగా కనపడుతుంది కదా, నీకు ఇది అవమానము కదా, నా దేవునికి మహిమ కలదు కదా, నేను చేసే ఈ పని వలన దేవునికి మహిమ కలగకుండా పోతుందే అని మనం ఎప్పుడైతే యేసయ్యను అడుగుతామో ఆ న్యాయాధిపతి మనకేం చేస్తాడో తెలుసండి, అలాంటి కష్ట సమయంలో కూడా, అలాంటి బాధలో కూడా, అలాంటి వాంటింగ్లో ఉన్నప్పుడు, అవసరతలు పడి ఉన్నప్పుడు ఆయన తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా మనకు కావాల్సిన వాటిని ఇచ్చి మనల్ని ఆయన విజయంలోనికి నడిపిస్తాడు. సాతాను మీద విజయంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ శోధన, అపవాది మనల్ని శోధించడం లేదా, రకరకాలైన సలహాలు పడవేసి మనం ఏదో అవస్థలో ఉన్నప్పుడు, బాగా అవస్థలో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఇచ్చి మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేయట్లేదా అని అంటే వాడు చేస్తూ ఉంటాడు. అందుకని ప్రభు ఏమన్నా, మీరు విసుక్కోవద్దు, నిరంతరం ప్రార్థన చేయండి. మీకు ఒకటే ఆయుధం, ప్రార్థన చేయండి. నేనున్నాను కదా. కాబట్టి ప్రభువు దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేయటానికి అపవాది శోధన ఒకటి మనకు ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనకు ఏదైనా బాగా అవసరతలో ఉన్నప్పుడు ఒకటే గుర్తు చేసుకోవాలి, ప్రభువా ఇలాంటి తరుణంలో నీ మాటకి నేను లోబడుతున్నానా, లేకపోతే ఈ అపవాది ఇచ్చే ఇలాంటి పాడు సలహాలకు నేను లొంగిపోతున్నానా అని మనము అక్కడ విజయం పొందటానికి, న్యాయము పొందటానికి యేసయ్య పాదాలు పట్టుకోవాలి. అది ఈ ఉపమానంలో నుంచి మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం. రెండవది, ఇంకా వాడు ఏం చేస్తాడో తెలుసునండి, అపవాది మనల్ని ఎప్పుడు నిరంతరం, అసలు దేవుని వాక్యం ఏంది, వాక్యం అమ్మ, వాక్యం అంటారు, ఏమున్నది ఈ వాక్యంలో, ఈ వాక్యంలో అంతా అబద్ధం ఉన్నదని చెప్తాడు, తప్పున్నదని చెప్తాడు. మీరు లోకంలో కూడా వినపడతా ఉన్నది కదండి. లోకంలో ఏం వినపడుతున్నది? లోకంలో కూడా దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం మీద దాడి చేసేవారు ఉన్నారు. వారు కూడా ఇలాంటివి సోషల్ మీడియాలో మనకు వెళ్ళిపోతూ ఉంటే సరే మనం చదువుతూ ఉంటే, ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యా అతను ఏందో ఇలా అన్నాడు, నిజమే అన్నట్టుగా కనపడుతుంది అని అన్నాడు. చూసారా? అంటే
సేవకునికి కూడా ఏమనిపించిందంటే బైబిల్లో ఈ వాక్యం ఏదో తప్పు అనిపించింది. బిడ్డలారా, సాతాను యొక్క ఆలోచన ఏంటో తెలుసునా అండి? దేవుని వాక్యం పట్ల మనము అనుమానం కలిగిస్తాడు. అది మనం ఇక్కడ తెలుసు. అది విశ్వాసికి చాలా ప్రమాదకరమైంది. దేవుని వాక్యం మనకేంటది? దేవుని వాక్యం మనకేంటి? ఇది ప్రామాణికం. దీని మీదనే ఆధారం చేసుకుని మన జీవితాన్ని కట్టుకుంటాం. పునరుద్ధానం గురించి మాట్లాడుతాం. మేము ఎన్నిసార్లు వినలేదండి? ఎన్నోసార్లు విన్నాం అని మనము పునరుద్ధానం మీద మనకు విశ్వాసం లేకుండా పోవటానికి ఇది కారణమవుతుంది. యేసయ్య రాకడను గురించి చెప్తా ఉంటే ఏమంటామో తెలుసునండి? ఎప్పటి నుంచి వింటలేదు, ఎంతో కాలంగా వింటా ఉన్నాం. ఆయన వచ్చా, ఎప్పుడు వస్తాడని వీళ్ళందరూ చెప్పటమే కానీ ఎప్పుడైనా జరిగిద్దా? ఇలాంటి రకరకాల, నేను ఏదో ఒకటి రెండు చెప్తాను, మనకెన్నో ఇందులో బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను గురించి ఇది తప్పు దేవుని మాట మన అందులో అనుమానం ఉన్నది అని మనకు అనుమానము కలిగిస్తాడు సాతానుడు. అది వ్యాజ్యం మనతో, ఆయన వేసే వ్యాజ్యం అనమాట మనతో. అరే అబద్ధం, దాంట్లో ఏముందా అని మనతో వాడు వ్యాజ్యం ఆడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకుని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ మాట నాకు అర్థమయ్యే విధంగా చెప్పు, నీ మాటలో ఉన్న సత్యమేంటో నాకు తెలియచేయి, ఇది అబద్ధము కాదు అని మనం చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసునండి? మనం ఊహించుకుంటా ఏంటంటే మనము మన దేవుని బిడ్డం కదా, బైబిల్ అట్లా తప్పు అనుకోకూడదు అని అనుకుంటూ ఉంటాం. అని అనుకుని మనం ఏం చేస్తాం తెలుసిన? ఈ బైబిల్ని తీసుకుని మనము తలనొప్పి వస్తే తలగడ కింద పెట్టుకుని పండుకుంటాం. తలనొప్పి వస్తే నువ్వు తలగడ కింద పెట్టుకోవడం బైబిల్లో. ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఏం చేసేవాడంటే బైబిల్ని తీసుకుని కొట్టేవాడు. ఎవరో దెయ్యం పట్టిందని వస్తే లేదు, బైబిల్ తీసుకుని కొట్టేసేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పాస్టర్ గారు ఆయన బైబిల్ తీసుకుని కొట్టాడు. బైబిల్ తీసుకుని కొడతాడు, నడువుకు తాడు కట్టుకుంటాడు, తాడు తీసుకుని కూడా కొడతాడు అనమాట. దెయ్యమా పో అని చెప్పి. ఒకసారి ఒక ఇంట్లో ఒక అత్త ఏం చేసిందంటే, కోడల మీద బాగా కోపం. అందుకని ఏం చేసిందంటే, మా కోడలకి దెయ్యం పట్టిందని చెప్పడం మొదలుపెట్టింది. చెప్తుండేసరికి ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, నా దగ్గరికి తీసుకురా, దెయ్యం దెబ్బ కుదిరిస్తానన్నాడు. సరే ఆ అమ్మని తీసుకొచ్చినాక ఆమె అంతా 10 సంవత్సరాలు ఉంటాయి. ఈయన పాస్టర్ గారు పెద్ద ఈయనకి బాగా పెద్ద గడ్డం, తెల్ల గడ్డం, మనిషి అంగి వేసుకుని ఉంటాడు ఎప్పుడు. అందరూ ఆయన సాధు గారు అంటూ ఉండేవాడు. ఇక ఈమెను చూడగానే ఇక దెయ్యమా పో అని చెప్పి ఇక ఆ జుట్టు పట్టుకున్నాడు, బైబిల్ తీసుకుని 2 దెబ్బలు వేసి ఇటు పటా కొట్టి సాతాను పో అని అంటున్నాడు. అని అంటే, అయ్యగారు దెయ్యం లేదు పాడు లేదండి, ఊరు మా అత్త ఏదో అంటుందా లేండి అని. నీకు దెయ్యం పట్టిందని ఇక ఈ తాడు తీసాడు, నడుము కట్టుకున్న తాడు కొడుతుండేసరికి ఇక ఈ అమ్మాయి ఓర్చుకోలేకపోయింది. చేసేది ఏముందని చెప్పి ఆ గడ్డం పట్టుకుంది. ఆయన ఇంత గడ్డం కదా, ఒకసారి గడ్డం పట్టుకుని ఇటు తిప్పి ఇసురు కొట్టింది. అమ్మల పడ్డాడు. ఈయన అంతకుముందేమో జయ యేసుని పాటలు పాడుతున్నాడు పెద్దగా, డ్రమ్ము కొట్టి ఆయన తెగ్గొడుతున్నాడు. కొడతా ఉండేసరికి ఈ ఎప్పుడైతే గడ్డం పట్టు నిశ్చిరవతలు పడేసిందో డ్రమ్ము కొట్టేవాడు వదిలేసి పరిగెత్తాడు ఆయన. వాక్యము అనేది మనం బైబిల్ని తీసుకుని తలగడ కింద పెట్టుకోవటానికి, లేకపోతే మనం ఎవరన్నా దెయ్యం పట్టిందంటే నువ్వు తీసుకుని బైబిల్ తీసుకుని కొట్టడానికి కాదు బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఎప్పుడు దేవుని సందేశం, మనకు సందేశం ఇస్తున్నాడు. సందేశం నువ్వు స్వీకరించడానికి దేవుని వాక్యం ఉన్నది. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథము మనము గౌరవంగా చూస్తాం, అది విలువైందుకు చూస్తాం. కానీ అందులో ఉన్న వాక్యము మన జీవితాన్ని నడిపించేది, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము దేవుని వాక్యం పట్ల వాడు కలిగించే అపనమ్మకాన్ని, ఒక్కోసారి అనుమానాన్ని మనం ఏం చేయాలంటే జయించాలి. కాబట్టి వాక్యము నువ్వు చదవకపోయినా, వాక్యమును దాన్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకోకపోయినా, ఆ వాక్యాన్ని అసలు దాన్ని పట్టించుకోకుండా చేస్తున్నా కూడా దాని అర్థం ఏంటంటే సాతానుడు వాక్యం మీద చేసే దాడి. నీ కొరకు
నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి ఇవ్వబడిన వాక్యమును నువ్వు పక్కన పెట్టేస్తాం. మనం పక్కన నడిపేస్తాం, పక్కకు వదిలేసేసి దాన్ని మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. నేను ప్రభువుని నమ్ముకున్నానుగా చాలే అని అనుకుంటూ ఉంటాం. నువ్వు విశ్వాసమైనంత మాత్రాన నిన్ను నడిపించేది మాత్రము దేవుని వాక్యమే. ప్రతి సమయంలో దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట మనల్ని బోధిస్తూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంటుంది. ఆదివారం దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఏం నేర్చుకుంటాం? వాక్య సందేశం వింటాం. వాక్య సందేశం లేని ఆరాధనే కాదు. నువ్వు ఆ రోజు సందేశం వినాలి. ఆ వారం అంతా నీకు ఉపయోగపడే సందేశం దైవజనుడికి నిలబడి అందిస్తాడు. ఇవ్వగానే ఆ వారమంతా కూడా సందేశం ఏమవ్వాలి? మన జీవితానికి మనం అన్వయించుకుని దాని ప్రకారంగా మనము నడవాలి. కాబట్టి వాక్య సందేశం ప్రక్కన పడేసే విధంగా చేసేది సాతాను యొక్క శోధన. వాటిని పక్కన పడేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఆయన ఏమని శోధించారో తెలుసునండి. వాక్య విషయంలో ప్రభు అన్న మాట ఏంటి? మొదటి దాంట్లో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు కదా. ఒకసారి మత్తయి సువార్తలో 2వది చూడండి. అందులో ఏమని ఉంటుందంటే, సాతానుడు ఏం చేశాడంటే, వాడు కూడా వాక్యాన్ని ఉపయోగించాడు. ఏమని చేశాడంటే, యేసు ప్రభుని ఒక ఎత్తైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళి ఏమని అన్నాడంటే, అక్కడ మనం చదువుకున్నట్లయితే, అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుమ్ముకము, ఇంకా అక్కడ రాయబడిన మాటను తీసుకున్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. వ్రాయబడి ఉన్నది కదా, నువ్వు రాయబడి ఉన్న వాక్యమే తీసుకున్నావు యేసు, బాగానే ఉంది. నేను ఈ వాక్యములో అబద్ధం ఉన్నది, తప్పు ఉన్నది అన్నది నేను నిరూపిస్తా. ఇందుట్లోనూ నీ అనుమానాన్ని నేను నిరూపిస్తా. నీ అనుమానం ఏంటో నీకు ఇక్కడ నేను చూపెడతా. పైనుంచి దూకు, అనుమానం తెచ్చుకో. రాసి ఉందిగా, ఆయన దూతలను ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరని రాయబడి ఉంది కదా. పైనుంచి దూకు, నీ అనుమానం తీర్చేసుకో, టెస్ట్ చేయి. రాయబడి ఉన్నది అది అంటున్నమాట. సాతానుడు రాయబడి ఉన్న వాక్యాన్ని తీసుకుని అంటున్న మాట ఏంటంటే, యేసు పైనుండి క్రిందకు దూకు, నీ అనుమానం అంతా తీరిపోతుంది ఇప్పుడు. అంటే ఇది తప్పని నేను నిరూపిస్తా అదనమాట. సవాల్ చేస్తున్నాడు. యేసు పైనుంచి దూకు, నేను నిరూపిస్తా, పరీక్షించుకో అని అన్నాడు. అది ఆ శోధన. అది పరీక్షించుకో, నువ్వు పైనుంచి దూకుతాయి. రాయబడి ఉందిగా, తన దూతలు పంపించి ఆయన వారు తమ చేతులతో ఎత్తుపడి నీ పాదములకు రాయిగా తగలకుండా అని. అయితే ఇక్కడ చూడండి, మనము ఏం గమనిస్తున్నాం అని అంటే, ఇందులో ఉన్న విషయం మీకు తెలియజేస్తాను. నీ దేవుణ్ణి శోధింపవద్దని ఉంది కదా. అసలు వాడు తీసుకున్న వాక్యమే మనం చూద్దాం. అది ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలుసిన? 91వ కీర్తన 11వ చరణం చూడండి. అందులో ఉన్న మాట ఇది. 91వ కీర్తన 11వ చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఇప్పుడు మరలా ఈ 4వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఏం వదిలేశాడు మీరు ఒక్కసారి గమనించండి. అక్కడ రాయబడిన మాట తీసుకుని అతను ఏమన్నా, ఆయన నిన్ను గూర్చి అని అన్నాడు కదా, అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. దానికి ముందున్న దాన్ని ఏం వదిలేశాడు? నీ మార్గములన్నిటిలో అన్న మాట వదిలేశాడా? నీ మార్గములన్నిటిలో అన్న మాట వదిలేసి ఆయన నిన్ను గూర్చంటే పైన శిఖరం మీద నిలబెట్టాడా? ఈ వాక్యం చెప్తున్నప్పుడు వారు మార్గాన వెళుతున్నప్పుడు, ఇశ్రాయేలు మార్గాన వెళుతూ ఉంటే దేవుడు ఇశ్రాయేలు ద్వారా ఆయన పలికిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మార్గం అంతటిలో, నీ అరణ్య యాత్ర అంతటిలో నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన తన దూతలను పంపించి వారి ద్వారా నిన్ను కాపాడతాడు అని. అదే జరిగిందిగా. పగటిపూట ఆయన మేఘస్తంభంలో ఉండి, రాత్రివేళ అగ్ని స్తంభంలో దూత కావులు ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు కదా. ఆ అరణ్యములో భయంకరమైన తాపకరమైన సర్పాలు ఉండేవి, వారికి ఎటువంటి ప్రమాదం కలగలేదు. దూత వారిని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఇలాగున వారి మార్గమంతటిలో ఆయన తన దూతను ఆజ్ఞాపించి
వారిని ఏం చేస్తారంట, వారికి రక్షణ కలిగించే విధంగా చేస్తారనంటే, పైనుంచి దూకుతారా ఎవరైనా? పైనుంచి దూకుతారండి ఎవరైనా? పైనుంచి నేను దూకుతున్నాను కాబట్టి యేసయ్య కాపాడు కాపాడు అని అంటావా? ఈనాడు కొంతమంది విశ్వాసులు ఇయే చేసేది, ఇలాంటి పనులే. ఒకసారి ఒక ఆమె భలే మంచి విశ్వాసి, పాపం మంచి విశ్వాసే. అయితే ఆమెకేంటంటే నా ప్రార్థన శక్తి మామూలు శక్తి కాదని అనుకుంటా ఉండేది. ఏలియా ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు, ఆయనకి ఎంతటి ప్రార్థన శక్తి ఉందో నా ప్రార్థన కూడా అటువంటిదని చెప్పి అనుకుంటా ఉండేది. ఎవరి దగ్గర మాట్లాడుతున్నప్పుడు నా ప్రార్థనతో ఏ ఒకసారి అయిపోయావు, నేను గనక మోకరించానంటే అయిపోతావు జాగ్రత్త అని అంటుండేది అనమాట పక్కనున్న వాళ్ళని. ఈమెతో మనకెందుకు వచ్చిన గొడవలు, గబుక్కుని ఏమన్నా ఏసకి చెప్తే మనలకి ఏమైనా అయిద్దేమని చెప్పి వాళ్ళు భయపడేవాళ్ళు. ఈమె ఏం చేసిందంటే ఒకసారి పక్కన ఇంట్లో ఒక ఆమె, వాళ్ళు అప్పుడు పూరి గుడిసెలు ఇవన్నీ, ఆ ఆ గుడిసె ఈమె ఇంటి మీదకి పక్కింటి కొబ్బరి చెట్టు మట్ట ఈ మీద పడతా, ఈ చెట్టు ఈ ఇంటి మీద పడతా ఉండేది. గాలి వచ్చినప్పుడల్లా ఈ పై కప్పు ఇట్లా కొడతా ఉండేసరికి ఆ మట్ట ఈడ్చినప్పుడల్లా ఆకులు ఎగిరిపోతుండే అనమాట. ఆ ప్రక్కన ఆమెతో ఏం పడదు, వీళ్ళిద్దరికి బాగా గొడవ. ఇక ఏమనుకున్నదంటే, ఇట్లా కాదు, ఈ చెట్టు ఇట్లా వంగిపోయింది కదా, ఒక పని చేద్దాం, ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థనగా నేను దేవుని మోకరించి ప్రార్థన చేస్తే ఏలియా ఆకాశం నుండి వర్షాన్ని తెప్పించిన ఆయన ఈ చెట్టుని ఎలా నిలబెట్టడా? నా ప్రార్థన శక్తి ఏమిటో నేను చూడాలి. నా ప్రార్థన శక్తితో అసలు నాకున్న సమస్య తీరిపోవాలని చెప్పి ఏం చేసిందంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టేసుకుంది ఇంట్లో. ఈ ఒక్కతే, ప్రభువా ప్రభువా ఈ చెట్టు ఎలా అయినా సరే నిలబడాలి, ఇలా నిటారుగా నిలబడితే నా సమస్య పోద్ది, లేకపోతే మట్ట మాటి మాటికి వచ్చి వచ్చి పడి నా ఇంటి మీద ఉన్న తాటాకంతా కొట్టేస్తున్నది, ఆమెమో మాటందు అని ఇలాగన ఇక ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టి రాత్రంతా ప్రార్థన చేస్తుంది, ఉదయాన్నే లేచి వచ్చి ఇటు చూస్తుంది. ఆ రోజు ప్రార్థన చేస్తుంది, మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఇలా చూడటం, ఆ చెట్టు ఇట్టాగే ఉంటుంది, ఏం కదలటంలా. సరే ఇది 2 రోజులే కదా, 3వ రోజు చూద్దాం, 4వ రోజు చూద్దాం, ఇలా గడిచిపోయింది. ఆఖరికి 39 రోజులు అయిపోయాయి. అయిపోయినాక ఇది ఆఖరి రోజు, 40వ రోజు, ప్రభువా ఈ 40వ రోజు ఇదే ఆఖరి గడి, ఇదే ఆఖరి గడి కాబట్టి ఈ రోజుతో ఈ రాత్రికి చెట్టు నిలబడిపోతుంది అని చెప్పి పాపం ఆ రాత్రి అంతా ప్రార్థన చేసినాక తెల్లారి ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు చూసింది. చూస్తే ఏముంది, ఆ కొమ్మ అట్లాగే ఉంది, ఆ చెట్టు అలాగే కొంగి ఉంది. ఇక నా పిచ్చి కానీ చెట్టు ఎందుకు నిలబడిద్దిలే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఏదో నా పిచ్చి అని అనుకుని ఆమె, అయినా ఇదేంటి ఈ చెట్టు నిటారుగా ఎట్లా నిలబడిద్దంట, నా పిచ్చి కాకపోతే అని. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏలియా వంటి ప్రార్థన శక్తి కావాలి మనం అంటాం. మనం ఏలియా వంటి ప్రార్థన శక్తి మనకిందంటే ఏలి ఆకాశం నుంచి అగ్ని తెప్పించాడు. మరి అగ్ని తెప్పించి మనం ఏం చేద్దాం, ఎవరిని కలుద్దాం, ఎవరిని కాల్చాలని? ఏలియా వంటి ఆ పాట కూడా ఉంది కదా, ఏలియా వంటి శక్తి నాకు కావాలి. ఎందుకు చెప్పండి, మనకెందుకు అంత ప్రార్థన శక్తి? ఆకాశం నుండి అగ్నిని కురిపించి మన పక్కింటి వాళ్ళన ఎవరిని కాల్చేయటానికి? ఆ రాసినానికి ఉండాలి, పాడేవాళ్ళకి మనకన్నా ఉండాలి ఆ పాట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇదేదో మనకు ఒక గొప్ప శక్తి అని అనుకుంటాం. దినములరా ప్రార్థన మనకేమి నేర్పిస్తుంది అంటే మనకు ఒక పని నేర్పిస్తుంది. నీ ప్రార్థనలో ఏమున్నదేనంటే అక్కడ పక్కింటి ఆమెతో మనకు సమాధానాన్ని దేవుడు కలగజేశాడు. ఆమె ఏం చేయాలి, వెళ్ళిపోయి ఆమెతో సమాధానంగా ఉంటే ఆమె మట్ట కొట్టేదా? ఆమె ఆ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? ఆ ఇంటి పాపం కప్పంతా పోతా ఉంటే ఊరుకుంటుంది ఏంటి? ఆమెకు కూడా ఏముంటుందంటే, అయ్యో పాపం ఇన్నిసార్లు ఇల్లు వేసుకుంటా ఉంది, ఈ చెట్టు వీలైతే చెట్టు కూడా కొట్టేస్తుంది ఆమె. ఆ ప్రక్కింట్లో ఆమె ఏం చేయగలుగుతుందంట, సమాధానం ఉంటే ఆ సమాధానం కలిగించుకోవడానికి ఎవరి మీద ఉంది? అది మన మీద. వాక్యం అదే మనకు నేర్పించింది. నీ పొరుగు వారిని ప్రేమించు, మన దేవునితోనే మనకు సమాధానం ఇచ్చిన యేసయ్య సమాధానకర్త ఉండగా మనము ప్రార్థన ద్వారా మనము పని చేయకపోతే ఇలానే ఉంటుంది. ప్రార్థన ద్వారా మనం ఏంటంటే ఆకాశం నుంచి అగ్ని కురిపించబడిన ఏలియాను గుర్తు చేసుకుంటా, ప్రభువా నువ్వు మాత్రం ఈ పనులు నువ్వు చేసి పెట్టా అని చెప్పి అనుకో. ఆయన మనల్ని చేయమని అంటుంటే మనం ఏం చేస్తున్నామంటే మనము ఆయనకే అప్పచెబుతూ ఉంటాం ప్రార్థన. వాక్యములో తప్పు ఉన్నది అని అతను చెప్పటం చాతాడు. మనము కూడా అనేక సార్లు వాక్యాన్ని వక్రీకరించుకుంటాం.
అది మనకు సాతాను నీ వాక్యాన్ని తీసుకుని, ఈ వాక్యాన్ని తీసుకుని, దేవుని వాక్యాన్ని తీసుకుని అనేక సార్లు మనము తప్పుగా అన్వయించుకున్న వారంగా ఉంటాం. తప్పుగా అన్వయించుకున్నాడు. కొన్ని వాక్యాలను మనం అలా తీసుకుంటూ ఉంటాం. కొన్నిటిని తీసుకుంటాం, కొన్నిటిని మనము తీసుకోం. కొంతమంది హడావుడిగా ఇలా బైబిల్ తీసేసి హడావుడిగా చదువుతూ ఉంటారు. ఇటు పెట్టి ఏలు పెట్టి చదువుతూ ఉంటారు. నువ్వు అక్కడ వచ్చిన వాక్యం నాకే ఈ రోజు అని అనుకుంటాం. డిసెంబర్ 31వ తారీఖు రాగానే గబగబ వాగ్దానాలు తీసుకుంటాం మనం. ఇవన్నీ నాయే అని అనుకుంటూ ఉంటాం. బైబిల్ అంతమంది, దేవుని వాక్యం అంతమంది. మనము ఎలా జీవించాలో, ఎలా నడవాలి, ఇవంతా కూడా దేవుని వాక్యం మనకు చెప్తా ఉంటే మనము అప్పుడప్పుడు కొన్ని వాక్యాలు తీసుకుని ఆ వాక్యాన్ని మాత్రమే మనం కొన్నిటిని మన జీవితానికి, కొన్నిటిని నాకు అక్కర్లేదు అనుకుంటాం. ఇది చదువుతుంటే చాలా ప్రమాదంగా ఉంది, ఇది అబ్బే అని చెప్పి మనమే దాన్ని ప్రక్కన పడేస్తూ ఉంటాం. అందుకనే మనకు శోధన అనేది అపవాదితో ఉన్న వ్యాజ్యం. దాని కొరకు మనం ఏం చేయాలంట? నిత్యము ప్రార్థన చేసే ప్రార్థన అలవాటు చేసుకోవాలి. నువ్వు దైనందిక జీవితంలో ప్రతిరోజు అపవాది నన్ను ఎక్కడ పడగొడతాడు, ఎక్కడ నన్ను విశ్వాసంలో నుంచి ఈ వాక్యంలో అనుమానాలు కలిగిస్తాడా, వాక్య ప్రకారంగా నడవనీయకుండా చేస్తుంటాడా, అప్పుడప్పుడు ఇలాంటి పాడు సలహాలు ఇస్తుంటాడా నా ఆత్మీయ జీవితంలో. కాబట్టి మనము ఏం చేయాలి అని అంటే, అపవాదితో ఉన్న వ్యాజ్యాన్ని యేసయ్య చెప్తా ఉన్నాడు. యేసయ్య చెప్పిన ఉపమానంలో అపవాదితో ఉన్న వ్యాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. నేనున్నాను కదా న్యాయాధిపతిని, నీకు న్యాయమే తీరుస్తాను. కాబట్టి అపవాదితో వ్యాజ్యం ఉన్నప్పుడు మనకు న్యాయం ఇచ్చే యేసయ్య ఉన్నాడు. అతడేమో అన్యాశ్రయైన న్యాయాధిపతి దగ్గర వెళ్ళి ఉదరాలు మొరబెట్టుకుందేమో, కానీ మనకైతే న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. యేసయ్యను ఎత్తైన స్థలమునకు తీసుకువెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసండి. అక్కడ ఈ స్థలం ఇదంతా చెప్పుటి లోకమంతా నాదే, నువ్వు నాకు నమస్కారము చెయ్యాలను. అంటే అపవాది మనల్ని ఏం చేస్తాడో తెలుసు, ఆకర్షిస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే సమస్య ఏంటో తెలుసునండి. నువ్వు అపవాది వైపు ఆకర్షితుడు అవుతావు. వాటిని ఆశ చూపెడతా ఉంటాడు. ఆశ చూపెట్టి, ఈ లోక ఆశలు చూపెట్టి, ఈ లోకమంతా నాదే, నువ్వు ఒక నమస్కారం చేయి అని అంటాడు. అంటే మనం అపవాది వైపుకి తిరిగిపోతే చాలు. ఎలా తిరుగుతాం అని అంటే, వాడి మాట వినటమే వాడి వైపుకి తిరిగిపోతాం. అవ్వమ్మ తిరిగిపోవాలా? అవ్వమ్మ మామూలుగా దేవుని సృష్టిలో ఉన్న ఆ మొట్టమొదటి ఆది దంపతులు దేవుని మాట వినకుండా అపవాది మాట విని ఎవరి వైపు తిరిగినట్లు? అపవాది వైపుకి తిరిగిపోయింది. ఆదాము కూడా చేసింది ఏంటి? ఆమె ఇవ్వగానే పండు ఈయన కూడా తినేస్తాడు. అంటే మనము అపవాది వైపుకు తిరిగే ప్రమాదం ఉంటుంది. దీని ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైంది. నువ్వు అపవాదిని తరిమి వేయటానికి ప్రభు మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపెట్టాడు. ఏమిటంటే మనకు ప్రార్థన. నువ్వు ఎన్ని సమయాల్లో అపవాది నా మీద వాడు ఏ రీతిగా దాడి చేస్తున్నాడు, ఏ రీతిగా అపవాది నన్ను శోధిస్తున్నాడు అనేది, నాతో వ్యాజ్యమాడుతున్నాడు, వాడి తంత్రాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తివంతులము కావాలి అని అన్నారు. అన్ని సమయాల్లో విశ్వాసకి పొంచి ఉండి మనల్ని శోధించేవాడు అపవాది. యేసయ్యకు వ్యతిరేకి అపవాది, యేసు బిడ్డలకు కూడా ఈ అపవాది వ్యతిరేకిగానే ఉంటాడు. లోకమంతటా వాడు ఏ రూపములన్నా రావచ్చు, వాడు ఏ మనిషినైనా ప్రేరేపించవచ్చు, ఎవరి ద్వారాన్నా చెప్పించవచ్చు. కానీ ఆ వ్యక్తి వచ్చిన ఆయన అపవాది యొక్క మాటల ద్వారా మన దగ్గరకు వస్తున్నాడా, అపవాది ఆలోచనతో మన దగ్గరకు వస్తున్నాడా? మనకేముండాలంటే ఆత్మీయ జ్ఞానము ఉండాలి. అది ప్రార్థనా శక్తి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే సలహా ఏమిటో నీకు అర్థమైపోద్ది. ఇది సాతాను సలహా, కాబట్టి ఈ మాట పాటించకూడదు. నీ స్నేహితుడే, నీకు దగ్గరలో ఉన్నవాడే, నీకు మంచిగా కనపడతా ఉంటాడు, కానీ అతను ఇచ్చిన సలహా మాత్రము ఈ అపవాది యొక్క సలహా తప్ప దేవుని ఆలోచన మాత్రము కాదు అని మనము తెలుసుకోవటానికి, ఆ మాట ప్రకారంగా మనం నడవటానికి ఏం కావాలంటే మనము నిత్యము ప్రార్థన, విసుకక నిత్యము ప్రార్థన చేసే వరంగా ఉండాలని, మనకు ఈ అపవాది మీద విజయం కలిగించే ప్రభు ఆయన ఈ ప్రార్థన ద్వారా కలిగిద్దని స్పష్టంగా తెలియదు. కాబట్టి ఆమె మొరపెడుతూ ఆ అపవాది, ఆ అన్యాశ్రయ న్యాయపతి దగ్గరికి వెళ్ళి అడుగుతా గోజాడుతూ ఉన్నది, మాటికి వెళ్ళి. కాబట్టి ప్రతిరోజు మనము నిత్యము ఏ రూపంలో అపవాది వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని తూట్టుపొడుస్తాడో, ఎక్కడ పడవేస్తాడో అనే ఒక ఆందోళన, భయం అనేది మనకు ఉండటము దేవుని యందు మనకున్న భక్తి విశ్వాసం అది.
నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నా భక్తి నా విశ్వాసంలో ఏదైనా ప్రమాదం కలిగిద్దేమో అన్న ఒక ఆందోళన కలిగి ఉండటం అనేది ఏంటంటే నీ విశ్వాసం ఎంత గొప్పదో కనపడతా ఉంటుంది. నీకున్న ఆందోళన ఏం తెలియజేస్తుంది అంటే నువ్వు సమస్యలను బట్టి ఆందోళన పడుతున్నావా లేదా? మనకు ఒక ఆందోళన, ఒక సమస్య ఉన్నప్పుడు, ఇంట్లో సమస్య, ఆర్థికపరమైన సమస్య వచ్చిందని అది ఆందోళనే. ఆర్థికం ఎట్లా నేను అన్నిట్లో కోల్పోయాను, నేను ఎలా నాకు జరగాలి అని అనుకుంటున్నప్పుడు నీ ఆందోళనను బట్టి నువ్వేం చేస్తున్నావు? ఈ సమస్యల నుంచి బయటపడటానికి ప్రార్థన చేస్తున్నావు కదా. అంటే ఒక సమస్య నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది. సాతాను యొక్క సమస్య మనల్ని ఆందోళనకు గురి చేయదా? విశ్వాసికి తప్పనిసరిగా గురి చేస్తుంది. నిన్ను ఆందోళన, ఈ విశ్వాసంలో సాతాను నన్ను పడగొడతాడేమో, వాడు తన స్వాధీనం తీసుకున్నట్టు కనపడుతున్నాడు కాబట్టి నన్ను తన చేతిలోకి తీసుకునే విధంగా, తన స్వాధీనంలోకి చేసుకునే విధంగా కనపడుతున్నాడు కాబట్టి నేను ఇప్పుడు యేసయ్య దగ్గర మోకరించి అడగాలి. ప్రభువా నాకు విజయం దయచేయమని నేను యేసయ్యను అడగాలని. మనం నిత్యము ప్రార్థన చేయటానికి ఇవి కారణాలు అవుతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన అవసరాల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటున్నావో, నీకు అనారోగ్యం కలిగినప్పుడు ప్రార్థన చేస్తావు, దైవజన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటావు. నీ శరీర బలహీనత కొరకు నువ్వు ఆ వ్యాధిలో నుంచి బయటపడాలని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటూ అనేక మందికి చెప్పి ప్రార్థన ఎలా చేయించుకుని ఆ సమస్యల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తామో, అలాగే అపవాది మనల్ని శోధించే సమయం అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనకు ఆందోళన కలిగించే విషయం, మన ఆత్మీయ జీవితంలో మనము బలవంతులముగా ఉండాలి తప్ప ఆత్మీయ జీవితంలో పడిపోయే వారముగా మనము ఉండకూడదు. ఈనాడు మనం ఎక్కడ చూసినా కూడా అనేక సంఘాల్లో ఆత్మీయత చల్లారిపోయింది, ఉద్యమం కనపట్టలేదు, ఉద్యమంగా ఉండలేకపోతున్నాం. దేవుని వాక్య ప్రకారంగా జీవించేటువంటి విశ్వాస జీవితం మనకు కనపడట్లేదు. మనం కూడా ఒక్కోసారి దారి తప్పుతూ ఉంటాం. అందుకని మనకు ఈ వాక్యము ఈరోజు మీరు ఉపవాస ప్రార్థనలుగా పెట్టుకుని కొద్ది రోజులు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో దీనిని కూడా ఒక్కసారి ప్రభు సన్నిధిలో మోకరించి అడగండి. ప్రభువా, సాతాను యొక్క ఈ వ్యాజ్యంలో నాతో పోరాడుతున్న ఈ పోరాటంలో నాకు విజయం కలగాలి, నాకు విజయం దయ, నాకు న్యాయం చేయ ప్రభు. ఏ విషయం కొరకు మనం సాతాను మనల్ని పోరాడుతున్నాడు అది దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. మనం నిత్యము పోరాడటానికి, మనం ప్రార్థన చేయటానికి ఈ ప్రార్థన అవసరాలు కనపడతాం. ఒక్కోసారి మనం ప్రార్థన లిస్ట్ తయారు చేసుకుంటాం కదండి, ఎంతో లిస్ట్ తయారు చేసి అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వాటన్నిటికీ ఒక ఎత్తు అయితే సాతాను మనల్ని పడగొట్టే ఈ శోధన అది మరొకటి చాలా ప్రమాదకరమైంది. మనం తెలియకుండానే పడిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉంటే ఒకటి పోతే ఆమె ఏం చేసింది? వెతికింది కదా, వెతికింది. పోతే పోయిందిలే, 9 ఉన్నాయి కదా అని అనుకోలేదు కదా. మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలంటే ఇలా సమృద్ధిగానే ఉండాలి. ఏ ఒక్కటి పోవటానికి వీల్లేదు, ఏ ఒక్కటి మన ఆత్మీయ జీవితం నుంచి పతనం అవ్వటానికి, మనం కోల్పోవటానికి వీల్లేదు. సమృద్ధి అయిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. అలాంటి గొప్ప రక్షణ మారు మనసు జీవితం ప్రభు మనకిచ్చారు. మన కొరకు పరమను వీడి లోకానికి వచ్చి ఆయన యందు విశ్వాసంతో ఈ గొప్ప రక్షణ మార్గాన్ని ప్రభు మనకిచ్చి ఈ మార్గం నడిపిస్తున్నాడు. నువ్వు రక్షణ మార్గం నడిచే బిడ్డవు కాబట్టి ఈ సాతాను మనల్ని పొంచి ఉండి పడగొడతా ఉంటాడు. ఇశ్రాయేలీయులను దృష్టాంతంగా ఎందుకు చెప్పాడు పౌలు గారు? వారు అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండనందున ఏమైపోయారంట? అరణ్యములోని వారు మరణించారు. దేవునికి ఇష్టలుగా ఉండటం వలన ఒక్కోసారి మనము దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది జరగనప్పుడు, మన విశ్వాస జీవితంలో లోపాలు ఏర్పడుతున్నప్పుడు మనం దేవునికి అయిష్టముగా కనపడుతుంటాం. అందుకని మనల్ని పడగొట్టే అపవాది వాడి తంత్రములను ఎదిరించడానికి మనం దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థన చేసే వరంగా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం.